గౌడ్ గారు జాయింట్ యాక్షన్ కమిటీగా నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగినటువంటి ప్రధాన ఎన్నికలు ఏంటి అంటే సర్పంచ్ ఎన్నికలు. గుర్తుండకపోవచ్చు కానీ గ్రామాన్ని పరిపాలించేటువంటి పెద్దలు గ్రామం నుంచే ఉంటారు కాబట్టి వారి ఎన్నికలు గుర్తు లేకుండా జరిగినప్పటికీ కూడా జనరల్ స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది గెలిచారు. వాళ్ళందరూ కూడా మేమే గెలిపించామని చెప్పుకోవచ్చు. కానీ 51% బీసీలు గెలిచినటువంటి సందర్భంగా ఏదైతే బీసీలకే ఓటేసుకున్నారు అనే విధానము నిరూపణ అయింది. మేమంతా ఒకటే, మేమెంతో మాకంతా అనే నినాదము సక్సెస్ అయినట్టుగా ఉంది. రేపు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మనకు ఖచ్చితంగా నిర్ణయం వస్తుందని భావిస్తున్నాము. ఒకవేళ ఎన్నికలకు త్వరితగతిన వెళ్దాంలే అని భావిస్తే బీసీలు మళ్ళీ అదే విధంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ న్యాయంగా ఇవ్వాలని 42% రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రకటించింది నిజమే అయితే ఖచ్చితంగా బీజేపీ మెడలు వంచే విధంగా వాళ్ళు ఈ నిర్ణయాలను ముందు తీసుకుపోవాలి. 50% ఉన్నటువంటి 250 మంది చిల్లర ఉన్నటువంటి ఎన్డీఏను ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము వ్యతిరేకించాలనుకున్నప్పుడు ఆడ బిల్లు ప్రవేశపెట్టాలి. వదిరాజు రవిచంద్ర గారు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టారు. దానికి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడకుంటే తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అయితే మద్దతు పలుకుతున్నారని అనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు పలుకుతున్నప్పటికీ పై నాయకులు అగ్రవర్ణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమంటారో రేపు మాకు ఎలక్షన్లలో మళ్ళీ భవిష్యత్తులో మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అన్న ఆలోచనతో వాళ్ళు కొంత వెనుకడుగు వెళుతున్నటువంటి సందర్భంగా స్థానికతగా ఉన్నటువంటి బీసీలను గ్రామాల నుంచి ఏదైతే 51% గెలిచారో అదేవిధంగా మండలాల నుంచి రేపు ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలిచే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితోని ఒత్తిడి తీసుకొచ్చేసి ప్రభుత్వం మీద మీరు ఇవ్వకపోతే మేము పోటీ చేయలేమేమో భవిష్యత్తులో అనే విధంగా వాళ్ళని తీసుకొచ్చే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి మేము ఖచ్చితంగా అండగా నిలబడతాం. గ్రామస్థాయి నుంచి ఉద్యమం స్ఫూర్తి తీసుకొని తెలంగాణ ఉద్యమం లాగా ఏదైతే జరిగిందో ఆ స్ఫూర్తితోని తెలంగాణలో పనిచేస్తాము. ఢిల్లీలో రైతు ఉద్యమం ఏదైతే జరిగిందో కేంద్రంపై రైతు ఉద్యమంలో తీసుకున్నటువంటి చర్యలకు అనుకూలంగా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామనే నమ్మకం మాకు ఉంది.